నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మనం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి కండాల అని చెప్పేసి మనము ఆ ఏరియాకి అయితే వెళ్తా ఉన్నామండి. కండాల అనేది ఆల్మోస్ట్ చాలా అది హై హిల్స్ లో ఉంటుందండి. వచ్చేసి మనకు మొత్తము ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఆ ఏరియా కూడా చాలా చల్లగా ఉంటుందండి. మనం అక్కడ ఉన్నటువంటి కొల్లాప్స్ గూడకైతే వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ మనము అక్కడ నుంచి నియర్ బై ఒక 25 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి కండాల అనే ఒక విలేజ్ ఆ ఏరియా కిందనే ఈ మామిడి కోరి అని చెప్పేసి కొల్లం గూడకైతే రావడం జరిగింది. చూస్తున్నారు కండి. ఇక్కడైతే వీరి లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఉండే నిజామాబాద్ రూరల్ ఏరియాలో చాలా చలి అయినా ఇప్పటికీ అక్కడ కూడా చాలా ఉన్నది. కానీ అక్కడిక్కడికి ఇంకా చాలా చల్లగా ఉంటుందండి. మేము పొద్దున రావడం జరిగింది. అసలు చేతులన్నీ మొత్తం ఇట్లా ఫ్రీజ్ అయిపోయినట్లు అయిపోయినాయండి. ఇప్పుడైతే చుట్టుపక్కల ఇదంతా ఫారెస్టే. మనం అయితే ఈ మార్గం కూడా అయితే రావడం జరిగింది. చూస్తున్నారు ఇదంతా ఫారెస్టే. ఇదంతా అడేగానే ఇదంతా అడవి అండి. ఊరికి సంబంధించింది అయితే ఇట్లా ఉంది వ్యూ. మనమైతే ఫస్ట్ ఈ ఊరు గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఓకేనా రండి. మరి తమ్ముడు, ఈ ఊరు ఏర్పడిన సంవత్సరాలు అవుతుంది? 60 సంవత్సరాల కింద అవుతుంది. 60 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయి దగ్గర? మొత్తం 25 కుటుంబాలు ఉంటాయి. 25 కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఏమైనా పంటల విషయంలో తెలుసా? ఏమేమి పంటలు పండిస్తారు మీరు? ఎట్లా ఉంటది? పత్తి పంట ఒకటే పండిస్తున్నాం సార్. అవునా? పత్తి ఇంకేమి వేస్తారు? పత్తి పంట ఒకటి, కందులు వేస్తాం. ఇంకా నీళ్లు పడతలేవు సార్. నీళ్లు పడతలేవంటే ఇప్పుడు బోర్లు లేవా మీకు? బోర్లు లేవు సార్. బోర్లు లేవు. ఇప్పుడు ఎట్లా? వర్షం మీనే కదా ఆధారం? వర్షాకాలం. ఇవన్నీ మేకలు మీయేనా? మేకలు కొట్టమ్మా. చూసుకోండి అంత మేకలు కొట్టము. ఆవులు లేవని మీకు? మరి మీకు ఆవులు లేవా తమ్ముడు? లేవు సార్ మాకు. అవునా? ఇక్కడ స్కూల్ ఉందా మీకు? చిన్న పిల్ల మీదికి చూడగా పిల్లి పిల్లది అది. స్కూల్ ఇక్కడ లేదేమో కదా మీకు? లేదు సార్. ఎంత ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ దాకా 5 కిలోమీటర్ దాకా ఉంటుంది సార్. అటు పిప్పల దారికి వెళ్తారా? ఇట్లా వస్తాయి ఇటు ఊర్లోకి ఎప్పుడన్నా? జంతువులు ఏమైనా వస్తాయన్న ఊర్లోకి? ఇట్లా వస్తాయి. పందులు వస్తాయి. దగ్గర ఉన్నాయి. ఇదంతా ఫారెస్టే కదా? చూస్తారు ఇదంతా ఫారెస్టే. ఉన్నాయి. ఊరికి ఏమన్నా ఆటోలు ఉన్నాయా? ఈ ఊరికి ఆటోలు ఉన్నాయా అన్న? ఏమన్నా ఎన్ని ఉన్నాయి? ఒకటే ఆటో? ఇదే ఆటో? అవునా? చూసుకురండి. ఆటో అయితే ఒకటే ఉన్నది. రోడ్ లేక పోతారు. రోడ్డు ఉందిగా. అచ్చా మట్టి రోడ్ అయినా? మట్టి రోడ్ ఉన్నాయి సార్. మాకు రాలేదు ఇంకా. కానీ మట్టి రోడ్ అంత ఇప్పుడు పోదు. మట్టి రోడ్ లో పోదు. మరి ఏమి ఇబ్బంది అయితే నువ్వు తీసుకుపోతాను. మరి ఎందుకు ఆడుకుంటారు? మరి తిరుగుతారు. బాగున్నది కదా సార్. బాగున్నప్పుడు అది నీళ్లు ఉన్నప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం అయితే ఏం కాదు. ఓకే ఓకే. ఎండాకాలం అయితే పోతాయి. వర్షము పడ్డప్పుడు బాగా పోరాదుగా? పోరాదు. ఓకే ఓకే. ఊరికి ఒకటే అన్నట్టుగా. ఇదంతా పత్తి చేనైతే పక్కకే ఉన్నదండి. కనిపిస్తుందిగా. అటు రాదు కదా సార్. బాగున్నది. వాగు ఇదంతా? బాగున్నది. చూస్తుంది ఇదంతా బ్యాక్ సైడ్ పేరడి ఇదంతా. ఎంత ఊర్రే అనుకుంటా. ఓకే. ఈ వాగు వర్షం ఉన్నప్పుడు వాడతా ఫుల్ వస్తాయి సార్. అవునా? ఊరు లోపల వస్తాయి సార్. ఇట్లా అమ్మా మొత్తం నీళ్ళు ఊరు లోపల వస్తాయి. చూస్తున్నాడు ఇదంతా వాగు. ఈ ఊరుకు ఆనుకొని ఉందండి వాగు అయితే. వర్షాకాలం పైన వరకు వస్తాయి. ఊర్లకు కూడా రావడం అయితే జరుగుతుంది. ఫుల్ వస్తాయి. నీళ్ళు వస్తాయి పైనుంచి. ఇటు మొత్తం నిండి పోతుంది. ఇదాకా వస్తుంది ఇదంతా సార్? మొత్తం నిండి పోతుంది సార్. అమ్మా వర్షాకాలం కష్టం మరి మీకు ఇటు. ఇది ఎండాకాలం ఉంటాయి వాటర్? ఉండదు సార్. అది ఎండాకాలం ఏముండయి? ఎండాకాలం ఏముండదు. ఓన్లీ వర్షాకాలమే. ఈ చలికాలం ఉంటాయి అనుకో కొన్నిగా. చూస్తారండి ఇదంతా పెరడు. వచ్చుగా మంచి పెట్టుకోండి. సంగతి అన్నట్లు వాగు బాగా పెద్ద ఉంది. వాగు ఇది బాగానే పెద్ద ఉన్నది. అక్కడి కాక ఎంత వాడతాయి? మీదికెళ్ళి వస్తాయి. ఇవి కొండల మీకెళ్ళి వస్తాయి వాగిది. ఆ చేను కూడా చూడు సార్. నీళ్ళు వస్తున్నాను. ఏది చేను? నాకు అర్థమైంది. ఇది చేనే ఇది సార్.
అంతా చేనేనా? నీళ్ళు వస్తాయని అది ఇడిచి పెట్టేసేసిరా? చేస్తలేము కదా, వర్షాకాలం చేయరా మీది ఎంత చేనుగా? మొత్తం నిండి పోతాయి నీళ్ళు. అరే అందుకోసం ఇడిచి పెట్టేసిరా మీసారిగా? ఓకే. ఇలా పడతారు చేపలు పడతారు ఎప్పుడన్నా? పడతాయి కదా సార్ వర్షాకాలం అప్పుడు. వర్షాకాలం పడతాం కదా, కానీ ఇప్పుడు చేపలు ఉన్నాయి కదా ఆల్రెడీ. ఉన్నాయి సార్. పడతారు ఎప్పుడన్నా? పడతారు సార్. ఇదేం టెంపుల్ బ్రదర్? ఇది మందిర్ సార్. ఏం మందిర్? ఏం గుడి? హనుమానా? ఇప్పుడు మీరే కట్టుకుంటారా? మేమే కట్టుకుంటున్నాం సార్. మీ ఊరు పటేల్ కట్టుకుంటున్నాం. పటేల్ ఆయన అంటే డబ్బులు మొత్తం ఆయన భరిస్తున్నాడు డబ్బుల విషయం కట్టడానికి. చూస్తున్నాయి మట్టి ఇల్లు అయితే ఇట్లా ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ పాత ఇండ్లు కానీ అది సంగతి. ఈ నీళ్ళు వస్తాయి, వాటర్ వస్తున్నాయి మీకు? వస్తున్నాయి సార్. ఒకసారి ఇట్లా పోయింది. ఈ బోర్ అయింది, నీళ్ళు వస్తలేదు సార్ దీంట్లో. బోర్ అది మరి అట్లా పెట్టింది బోర్? పాత బోర్లా? అవి జీబు ఉన్నట్లు జీబు నడుస్తుంది ఏంది? నడుస్తుంది సార్. ఇప్పుడు పోతుందే? పోతాయి సార్ ఇప్పుడు కూడా. గ్రేట్ మహేంద్ర చూస్తున్నారు కదా, మహేంద్ర ఏం కాదు కానీ సార్ బాగున్నది. బాగులో దాటుతుంది జీబు, ఆటోలు దాటాయి. వర్షాకాలం కూడా పోతుంది కదా ఆయన. గ్రేట్. ఇప్పుడు కూడా నడుస్తుంది, నీళ్ళు ఉంటే పోదు కానీ ఇప్పుడు కూడా నడుస్తుంది బండి, ఇది నడుస్తుంది. గ్రేట్ అయినా కానీ మహేంద్ర జీప్ చూస్తుంది కానీ మహేంద్ర అయితే వర్షాకాలం కూడా నడుస్తాట. కానీ వాగు వీళ్ళ దగ్గర రాచేటప్పుడు ఒక వాగు ఉన్నదండి. గ్రేట్ అయినా కానీ మహేంద్ర. ఇవన్నీ కొట్టాలా? కొట్టాలి సార్. చూస్తున్నాండి మేకల కొట్టాలి ఇవన్నీ. వచ్చా ఏమన్నది? అలాంటి మేకలు వెళ్ళిపోయినాయి అవన్నీ? లేవు సార్ ఇప్పుడు మేకలు. ఆవుల మేకలు? ఇది మేకలదే కదా. మేకల కొట్టలు సపరేట్ పెట్టుకున్నది ఇటు మీరు, ఈ కొల్లానికి సంబంధించి సపరేట్ ఉన్నాయి అంత మేకలు. చూస్తురండి కానీ మన ఆవుకు సంబంధించిన ఎడ్లు కానీ ఇండ కట్టేసుకోవడానికి పొట్ట మీద మంచి ఏర్పాటు చేసుకున్నది. పాత అండి చూస్తురండి. కన్స్ట్రక్షన్ కూడా ఇలా దొంగలు దొడ్డునే దొంగలు ఇవన్నీ కట్టెలు. ఆసాలు మస్తు దొడ్డునే ఆసాలు.